హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈ వీడియోలో మనం లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 20 ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గురించి పూర్తిగా లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. సరే, ఈ అధ్యాయంలో మనం ప్రధానమంత్రి పదవిని దశలవారీగా ఒక సంపూర్ణమైన అవగాహనతో విశ్లేషిద్దాం. ముందుగా మన రాజ్యాంగంలో ప్రధానికి ఉన్న స్థానమేంటి, వారి నియామక ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది చూస్తాం. ఆ తర్వాత వారి ప్రమాణస్వీకారం, పదవీకాలం, జీతభత్యాల వివరాలను తెలుసుకుంటాం. ఇక 3వ 4వ విభాగాల్లో ప్రధాని అధికారాల గురించి, అంటే మంత్రిమండలి, రాష్ట్రపతి మరియు పార్లమెంటుతో వారికున్న సంబంధాల గురించి లోతుగా చర్చిస్తాం. 5వ విభాగంలో రాజకీయ నిపుణులు ప్రధాని పాత్రను ఎలా విశ్లేషించారో చూసి ఆ పదవి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాం. చివరగా కొన్ని ప్రత్యేక సందర్భాలను, ముఖ్యమైన ఆర్టికల్స్ను పరిశీలించి ఈ విశ్లేషణను ముగిద్దాం. మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. ఈ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం తన విధానాలకు, పనులకు శాసనసభకు అంటే పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2 అధిపతులుంటారు. ఒకరు నామమాత్రపధిపతి, మరొకరు వాస్తవాధిపతి. ఈ 2 పాత్రలను అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి పాత్రల మధ్య ఉన్న రాజ్యాంగపరమైన వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకుంటేనే మన ప్రభుత్వ యంత్రాంగం యొక్క అసలు పనితీరు మనకు స్పష్టంగా అవగతమవుతుంది. ఇక్కడి నుండే మన విశ్లేషణను ప్రారంభిద్దాం. సరే, మన పార్లమెంటరీ వ్యవస్థలో ఉండే ఈ ద్వంద్వ కార్యనిర్వాహక వ్యవస్థను కొంచెం లోతుగా చూద్దాం. ఒకవైపు మనకు రాష్ట్రపతి ఉన్నారు. ఈయన్ని దేశానికి అధిపతి అంటాం, అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్. రాజ్యాంగం ప్రకారం దేశంలో జరిగే ప్రతి ఒప్పందం ఆయన పేరుమీదే జరుగుతుంది. అందుకే ఈయన్ని మనం డీ జ్యూరే ఎగ్జిక్యూటివ్ అంటాం. ఈ డీ జ్యూరే అనేది లాటిన్ పదం, అంటే చట్ట ప్రకారం అధిపతి అని అర్థం. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆయనకు అధికారాలున్నప్పటికీ అవి నామమాత్రమైనవి. ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకోరు. ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాలి. మరోవైపు అసలైన అధికార కేంద్రం ఎవరంటే ప్రధానమంత్రి. ఈయన్ని మనం ప్రభుత్వానికి అధిపతి, అంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని పిలుస్తాం. వాస్తవ అధికారాలన్నీ, అంటే దేశాన్ని నడపడం, విధానాలు రూపొందించడం, వాటిని అమలు చేయడం, మంత్రిత్వ శాఖలను సమన్వయం చేయడం, ఇవన్నీ చేసేది ప్రధానమంత్రి. అందుకే ఆయన్ని డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ అంటాం. డీ ఫ్యాక్టో అంటే వాస్తవానికి అధికారమున్న వ్యక్తి అని. సో సరళంగా చెప్పాలంటే రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగబద్ధమైన, గౌరవప్రదమైన అధినేత అయితే ప్రధాని ప్రభుత్వానికి, దేశ పరిపాలనకు వాస్తవ అధినేత. ఈ వ్యత్యాసం అర్థమైతేనే మన సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి ఇంతకి కీలకమైన ప్రధానమంత్రి నియామకం ఎలా జరుగుతోంది? మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(1) చాలా సింపుల్గా ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు అని మాత్రమే చెబుతోంది. ఈ వాక్యాన్ని పైపైన చదివితే రాష్ట్రపతికి ఎవరినైనా ప్రధానిగా నియమించే స్వేచ్ఛ ఉంది అని అనిపించవచ్చు. కాని పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగంలోని అక్షరాల కన్నా అలిఖిత సాంప్రదాయాలకే ఎక్కువ విలువ ఉంటుంది. ఆ బలమైన సాంప్రదాయమేమిటంటే, లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి లేదా ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తుందో ఆ పార్టీ నాయకుడిని మాత్రమే రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన కట్టుబాటు. ఎందుకంటే లోక్సభలో మెజారిటీ ఉన్న నాయకుడు మాత్రమే ప్రభుత్వాన్ని స్థిరంగా నడపగలడు, చట్టాలను ఆమోదింపజేసుకోగలడు. లోక్సభ విశ్వాసం లేని ప్రభుత్వం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండలేదు. కాబట్టి రాష్ట్రపతి చేసే నియామకం కేవలం ఒక లాంఛనమే. అసలైన ఎంపిక ప్రజల తీర్పు ద్వారా, లోక్సభ ద్వారా జరుగుతోంది. అయితే ఇక్కడొక చాలా ప్రాక్టికల్ ప్రశ్న తలెత్తుతుంది. ప్రతిసారీ ఒకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని గ్యారంటీ లేదు కదా. కొన్నిసార్లు ఎన్నికల ఫలితాలు అస్పష్టంగా వస్తాయి. ఏ ఒక్క పార్టీకి లోక్సభలో పూర్తి మెజారిటీ, అంటే 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ రాదు. దీన్నే మనం హంగ్ పార్లమెంట్ లేదా త్రికోణ సభ అంటాం. ఇలాంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాత్ర కేవలం లాంఛనాప్రాయంగా ఉండదు. అది చాలా క్రియాశీలకంగా, నిర్ణయాత్మకంగా మారుతుంది. ఇక్కడే రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఆయన తీసుకునే నిర్ణయం దేశ రాజకీయ గమనాన్ని నిర్దేశిస్తుంది. రాష్ట్రపతి తన విచక్షణను ఉపయోగించే 2 ప్రధాన సందర్భాలున్నాయి. మొదటిది హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు. ఈ సందర్భంలో రాష్ట్రపతి సాధారణంగా 2 పద్ధతులను అనుసరిస్తారు. 1. లోక్సభలో అతిపెద్ద ఏకైక పార్టీ నాయకుడిని ఆహ్వానించడం. 2. ఎన్నికల తర్వాత ఏర్పడిన స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని నమ్మకం కలిగించే కూటమి నాయకుడిని ఆహ్వానించడం. అలా ఆహ్వానించి ప్రధానమంత్రిగా నియమించి 1 నెలలోగా సభలో మెజారిటీని నిరూపించుకోమని కోరతారు. ఈ విచక్షణాధికారాన్ని మొట్టమొదటిసారిగా 1979లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఉపయోగించారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు ఆయన ప్రతిపక్ష కూటమి నాయకుడైన చరణ్ సింగ్ను ప్రధానమంత్రిగా నియమించారు. 2వ సందర్భం, పదవిలో ఉన్న ప్రధాని అకస్మాత్తుగా మరణించినప్పుడు మరియు అధికార పార్టీలో తదుపరి నాయకుడు ఎవరనే దానిపై వెంటనే స్పష్టత లేనప్పుడు.
1984లో ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఇదే పరిస్థితి ఎదురైంది. సాంప్రదాయం ప్రకారం కేబినెట్లో అత్యంత సీనియర్ మంత్రిని తాత్కాలిక ప్రధానిగా నియమించాలి. కాని అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్ ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి రాజీవ్ గాంధీని నేరుగా ప్రధానిగా నియమించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఈ 2 ఉదాహరణలు రాజ్యాంగం మౌనంగా ఉన్నచోట రాష్ట్రపతి పాత్ర ఎంత కీలకమో తెలియజేస్తాయి. ఈ నియామక ప్రక్రియపై న్యాయస్థానాలు కూడా తమ తీర్పుల ద్వారా మరింత స్పష్టతనిచ్చాయి. 1980లో ఢిల్లీ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పిచ్చింది. దాని ప్రకారం ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించడానికి ముందే అతను సభలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి ముందుగా అతన్ని ప్రధానిగా నియమించి ఆ తర్వాత ఒక సహేతుకమైన సమయంలో సభలో విశ్వాసాన్ని పొందమని ఆదేశించవచ్చు. మెజారిటీ నిరూపణ అనేది సభావేదికపై జరగాలి, కానీ రాష్ట్రపతి భవన్లో కాదు అనేది దీని వెనుక ఉన్న తర్కం. ఇక 1996లో సుప్రీంకోర్టు మరో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. పార్లమెంట్లో సభ్యుడు కాని వ్యక్తి కూడా ప్రధానమంత్రిగా లేదా మంత్రిగా నియమితులవ్వచ్చు. అయితే ఒక షరతుంది. వారు బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోపు పార్లమెంట్ ఉభయ సభలలో, అంటే లోక్సభ లేదా రాజ్యసభ, దేనికొక్కదానికి ఎన్నికవ్వాలి. లేకపోతే ఆ గడువు ముగిసిన వెంటనే వారు తమ పదవిని కోల్పోతారు. మన రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి ఏ సభ నుంచైనా రావచ్చు. ఉదాహరణకు ఇందిరాగాంధీ, దేవేగౌడ, మన్మోహన్ సింగ్లు రాజ్యసభ సభ్యులుగా ఉంటూనే ప్రధానులుగా పనిచేశారు. ఇది బ్రిటన్కు భిన్నమైనది. అక్కడ ప్రధాని తప్పనిసరిగా దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్కు చెందినవారై ఉండాలి. సరే, ప్రధానమంత్రి నియామకం వెనుక ఉన్న రాజకీయ ప్రక్రియను మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆ పదవిని స్వీకరించిన తర్వాత వారి అధికారిక ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ఈ విభాగంలో మనం ప్రధానమంత్రి చేసే ప్రమాణం యొక్క ప్రాముఖ్యత, వారి పదవీకాలం యొక్క ప్రత్యేక స్వభావం మరియు వారి జీతభత్యాలు ఎలా నిర్ణయించబడతాయో వివరంగా విశ్లేషిద్దాం. ప్రధానమంత్రి పదవిని చేపట్టే ముందు వారు రాష్ట్రపతి సమక్షంలో 2 ముఖ్యమైన ప్రమాణాలు చేస్తారు. ఒకటి పదవీ స్వీకార ప్రమాణం. ఇందులో వారు రాజ్యాంగం పట్ల విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని మరియు భయం లేదా పక్షపాతం లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తానని వాగ్దానం చేస్తారు. ఇది కేవలం ఒక లాంఛనం కాదు, రాజ్యాంగబద్ధ పాలనకు వారిచ్చే హామీ. రెండవది గోప్యతా ప్రమాణం. ప్రభుత్వంలో, ముఖ్యంగా కేబినెట్ సమావేశాల్లో చర్చకు వచ్చేవి అత్యంత రహస్యమైన, సున్నితమైన విషయాలు. వాటిని బయటకు పొక్కకుండా కాపాడతానని వారు ప్రమాణం చేస్తారు. ఇది జాతీయ భద్రత, ప్రభుత్వ పనితీరుకు చాలా అవసరం. ఇక పదవీకాలం విషయానికొస్తే, రాజ్యాంగం ప్రధానికి నిర్దిష్టమైన 5 ఏళ్ల పదవీకాలమంటూ ఏదీ ఇవ్వలేదు. ఆర్టికల్ 75 ప్రకారం వారు రాష్ట్రపతి అభిష్టం మేరకు పదవిలో ఉంటారు. అయితే ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ఇష్టమొచ్చినప్పుడు తొలగించవచ్చని కాదు. దీని అసలర్థం, లోక్సభలో మెజారిటీ మద్దతు ఉన్నంతకాలం రాష్ట్రపతి వారిని తొలగించలేరు. ఎప్పుడైతే వారు లోక్సభలో విశ్వాసాన్ని కోల్పోతారో అప్పుడు వారు రాజీనామా చెయ్యాలి. లేకపోతే రాష్ట్రపతి వారిని బర్తరఫ్ చేయవచ్చు. సో వారి పదవీకాలం లోక్సభ విశ్వాసానికి ముడిపడి ఉంటుంది. చివరగా వారి జీతం మరియు ఇతర అలవెన్సులను పార్లమెంట్ ఎప్పటికప్పుడు చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. వారికొక పార్లమెంట్ సభ్యునికొచ్చే జీతంతో పాటు అదనంగా ప్రత్యేక అలవెన్సులు, ఉచిత అధికార నివాసం, ప్రయాణ, వైద్య సౌకర్యాలు వంటివి లభిస్తాయి. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన విభాగానికి వచ్చాం. అదే ప్రధానమంత్రి యొక్క అధికారాలు మరియు విధులు. భారత ప్రభుత్వ వ్యవస్థ అనే సౌర కుటుంబంలో ప్రధాని సూర్యుడి వంటి వారిని ఎందుకు అంటారో అర్థం చేసుకోవాలంటే వారి అధికార పరిధిని మనం తెలుసుకోవాలి. ముందుగా ప్రభుత్వానికి గుండెకాయలాంటి మంత్రిమండలితో, దేశానికి అధినేతైన రాష్ట్రపతితో ప్రధానికున్న సంబంధాన్ని, అధికారాలను వివరంగా పరిశీలిద్దాం. చెప్పాలంటే మంత్రిమండలి అనే సౌధానికి ప్రధాని పునాది రాయి లాంటివారు. ఆయనే దానిని నిర్మిస్తారు, నడిపిస్తారు, అవసరమైతే కూల్చేయగలరు కూడా. ఎలాగంటారా? ముందుగా తన క్యాబినెట్లో ఎవరు మంత్రులుగా ఉండాలో నిర్ణయించేది ఆయనే. ఆయన ఒక లిస్టు తయారుచేసి రాష్ట్రపతికి ఇస్తారు. రాష్ట్రపతి దాన్ని ఆమోదించాల్సిందే. అంతే తప్ప రాష్ట్రపతి సొంతంగా ఎవరిని మంత్రిగా నియమించలేరు. మంత్రిని నియమించడమే కాదు, వారికి ఏ శాఖ ఇవ్వాలి అంటే హోంమంత్రిత్వ శాఖ ఎవరికి, ఆర్థిక శాఖ ఎవరికి అనేది నిర్ణయించేది కూడా ప్రధానే. ఆయన ఎప్పుడైనా మంత్రుల శాఖలను మార్చవచ్చు. ఒకవేళ ఒక మంత్రి పనితీరు నచ్చకపోయినా లేదా వారితో విభేదాలొచ్చినా ప్రధాని ఆ మంత్రిని రాజీనామా చేయమని అడగవచ్చు. ఆ మంత్రి వినకపోతే ఈయన్ని తొలగించండి అని రాష్ట్రపతికి సలహా ఇస్తారు. ఆ సలహాను రాష్ట్రపతి పాటించాల్సిందే. మంత్రిమండలి సమావేశాలకు కూడా ఆయనే అధ్యక్షత వహిస్తారు. అన్ని మంత్రిత్వ శాఖల పనిని గైడ్ చేయడం, సమన్వయం చేయడం ఆయన బాధ్యత. అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒకవేళ ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేస్తే అంతే, మొత్తం మంత్రిమండలి రద్దయిపోతుంది. మళ్ళీ కొత్త ప్రధాని వచ్చి కొత్త మంత్రిమండలిని ఏర్పాటు చేసుకోవాలి.
అంటే మంత్రిమండలి ఉనికి ప్రధాని ఉనికిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ చాలు ఆయన అధికారం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవడానికి. రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగబద్ధ అధినేత. దేశ పరిపాలన ఎలా సాగుతుందో తెలుసుకునే హక్కు ఆయనకుంటుంది. మరి ఈ సమాచారం ఆయనకు ఎలా అందుతుంది? ఇక్కడే ఆర్టికల్ 78 దేవరలోకొస్తుంది. ఈ ఆర్టికల్ రాష్ట్రపతికి మరియు వాస్తవ ప్రభుత్వాన్ని నడిపే మంత్రిమండలికి మధ్య ప్రధానమంత్రిని ఒక కీలకమైన వారధిగా అంటే ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్గా నిర్దేశిస్తుంది. ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలను, పరిపాలనకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి తెలియజేయడం ప్రధాని యొక్క రాజ్యాంగబద్ధమైన విధి. ఇది కేవలం మర్యాదపూర్వకమైన చర్య కాదు, రాజ్యాంగం నిర్దేశించిన తప్పనిసరి బాధ్యత. ఆర్టికల్ 78 ప్రకారం ప్రధానికి రాష్ట్రపతి పట్ల 3 నిర్దిష్టమైన విధులు ఉంటాయి. మొదటిది, కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు కొత్త చట్టాల ప్రతిపాదనలకు సంబంధించిన కేబినెట్ నిర్ణయాలన్నింటినీ రాష్ట్రపతికి తెలియజేయడం. రెండవది, రాష్ట్రపతి అడిగినప్పుడు పరిపాలన లేదా చట్టాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా ఆయనకు అందించడం. మూడవది, ఇది చాలా ఆసక్తికరమైనది, ఏదైనా ఒక అంశంపై ఒక మంత్రి తన శాఖాపరంగా ఒక నిర్ణయం తీసుకుని అది మంత్రిమండలి సమిష్టి పరిశీలనకు రానప్పుడు రాష్ట్రపతి కోరితే ఆ అంశాన్ని మంత్రిమండలి ముందు చర్చకు పెట్టడం. ఇది సమిష్టి బాధ్యత అనే సూత్రాన్ని బలోపేతం చేస్తుంది. ఇవే కాకుండా దేశంలోని అన్ని అత్యున్నత రాజ్యాంగ పదవుల నియామకాల విషయంలో రాష్ట్రపతికి సలహా ఇచ్చేది కూడా ప్రధానమంత్రే. అటార్నీ జనరల్, సిఏజీ, యూపీఎస్సీ చైర్మన్, ఎన్నికల కమిషనర్లు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వంటి కీలక నియామకాలన్నీ ప్రధాని సలహా మేరకే జరుగుతాయి. ఇప్పటివరకు మనం కార్యనిర్వాహక వర్గంలో ప్రధాని పాత్రను చూశాం. ఇప్పుడు శాసనసభ అయిన పార్లమెంటుతో సంబంధించి, అలాగే ఇతర జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రధానమంత్రికున్న విస్తృతమైన అధికారాలను, విధులను పరిశీలిద్దాం. ప్రధానమంత్రి లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడు కాబట్టి ఆయనే సభానాయకుడుగా, లీడర్ ఆఫ్ ద హౌస్గా వ్యవహరిస్తారు. ఈ హోదాలో ఆయనకు పార్లమెంటు కార్యకలాపాలపై గణనీయమైన నియంత్రణ ఉంటుంది. పార్లమెంటు సమావేశాలను ఎప్పుడు ప్రారంభించాలో, సమ్మనింగ్ ఎప్పుడు ముగించాలో, ప్రరోగింగ్ రాష్ట్రపతికి సలహా ఇస్తారు. అన్నింటికన్నా ముఖ్యమైన అధికారం ఎప్పుడైనా సరే లోక్సభను రద్దు చేయమని రాష్ట్రపతికి సిఫార్సు చేయగలగడం. ఇది చాలా శక్తివంతమైన రాజకీయ ఆయుధం. సాధారణంగా 5 ఏళ్లు ఉండాల్సిన సభను తమకు రాజకీయంగా అనుకూలంగా ఉందని భావించినప్పుడు ముందుగానే రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఇది కల్పిస్తుంది. అలాగే ప్రభుత్వ అతి ముఖ్యమైన విధాన ప్రకటనలను పార్లమెంటు వేదికగా చేసేది ప్రధానమంత్రే. ఆయన సభలో చేసిన ప్రకటన ప్రభుత్వ అధికారిక వైఖరిగా పరిగణించబడుతుంది. పార్లమెంట్, క్యాబినెట్ అధికారాలే కాకుండా ప్రధానమంత్రి ఇంకా అనేక కీలక పాత్రలు పోషిస్తారు. ఆయన దేశ విధాన రూపకల్పనకు సంబంధించిన అత్యున్నత సంస్థలైన నీతి ఆయోగ్, జాతీయ సమగ్రతా మండలి, అంతర్రాష్ట్ర మండలికి చైర్మన్గా ఉంటారు. దేశ విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ఆయనదే కీలక పాత్ర. అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. దేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన అధికార ప్రతినిధి. దేశం ఏదైనా సంక్షోభంలో ఉన్నప్పుడు రాజకీయ స్థాయిలో ఆయనే క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తారు. అంతేకాదు, ఆయన అధికారంలో ఉన్న పార్టీకి నాయకుడు, దేశ ప్రజలందరికీ నాయకుడు. పరిపాలనాపరంగా సివిల్ సర్వీసులకు రాజకీయ అధిపతి కూడా ఆయనే. ఈ విధంగా చూస్తే దేశ రాజకీయ పరిపాలనా వ్యవస్థకు కేంద్ర బిందువు ప్రధానమంత్రి అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మనమిప్పటివరకు ప్రధానమంత్రి యొక్క అధికారాలను రాజ్యాంగబద్ధంగా చూశాం. ఇప్పుడు రాజకీయ శాస్త్రవేత్తలు, రాజ్యాంగ నిపుణులు ఈ శక్తివంతమైన పదవిని ఎలా వర్ణించారో, దాని ప్రాముఖ్యతను ఎలా విశ్లేషించారో చూద్దాం. ఈ వ్యాఖ్యానాలు మనకు ఒక లోతైన తాత్విక అవగాహనను అందిస్తాయి. సాంప్రదాయకంగా బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రి పాత్రను ప్రైమస్ ఇంటర్ పారెస్ అనే లాటిన్ పదంతో వర్ణించేవారు. దీని అర్థం సమానులలో ప్రథముడు అని. ఈ భావన ప్రకారం ప్రధాని క్యాబినెట్లోని ఇతర మంత్రులతో సమానమే, కాని వారిలో మొదటివాడు లేదా నాయకుడు. లార్డ్ మోర్లీ వంటివారు ఈ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. మరొక ప్రసిద్ధ వర్ణన ప్రకారం క్యాబినెట్ అనేది ఒక కమాను అంటే ఆర్చ్ అయితే దానికి ప్రధానమంత్రి కీస్టోన్ లాంటివారని అంటారు. అంటే ఆ కమానును నిలబట్టే అత్యంత ముఖ్యమైన రాయి లాంటివారని. అది లేకపోతే మొత్తం నిర్మాణం కూలిపోతుందని దీని అర్థం. ఈ వర్ణనలన్నీ ప్రధాని ప్రాముఖ్యతను ఒప్పుకున్నప్పటికీ ఆయనను సర్వాధికారిగా కాకుండా ఒక టీం లీడర్గా చూస్తాయి. అయితే కాలక్రమేణా ప్రధానమంత్రి అధికారం, పలుకుబడి విపరీతంగా పెరగడంతో పాత వర్ణనలు సరిపోవని చాలామంది నిపుణులు భావించారు. ఈ స్లైడ్లో మనం ఆ మార్పును చూడవచ్చు. సర్ విలియం హార్కోర్ట్ ప్రధానిని ఇంటర్స్టెల్లాస్ లూనా మినోరెస్ అన్నారు. అంటే చిన్న నక్షత్రాల మంత్రుల మధ్య చంద్రుడు అని. ఇక్కడ సమానత్వం కంటే ఆధిపత్యం కనిపిస్తుంది. ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణుడు జెన్నింగ్స్ ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రధానమంత్రి సూర్యుడు, అతని చుట్టూ గ్రహాలు, మంత్రులు తిరుగుతాయని అన్నారు. హెజ్జెలాస్కీ ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తిరిగే కేంద్ర బిందువు ప్రధానమంత్రి. ఈ వర్ణనలన్నీ ప్రధాని స్థానం కేంద్ర బిందువుగా మారిందని సూచిస్తున్నాయి. ఈ పరిణామాన్ని గమనించిన ఆర్బీ క్రాస్మెన్ వంటి ఆధునిక పరిశీలకులు
పాత క్యాబినెట్ ప్రభుత్వం ఇప్పుడు ప్రధానమంత్రి ప్రభుత్వం ప్రైమ్ మినిస్టీరియల్ గవర్నమెంట్గా మారిపోయిందని వాదించారు. అంటే అధికారం సమిష్టి క్యాబినెట్ నుండి క్రమంగా ప్రధాని చేతిలోకి కేంద్రీకృతమైందని వారి వాదన. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చేసిన ఈ వ్యాఖ్య ప్రధానమంత్రి పదవి యొక్క అసలైన శక్తిని అద్భుతంగా వివరిస్తుంది. ఆయన రాజ్యాంగ సభలో ఏమన్నారంటే, మన రాజ్యాంగంలోని ఏదైనా ఒక పదవిని అమెరికా అధ్యక్షుడితో పోల్చాల్సి వస్తే అది ఖచ్చితంగా ప్రధానమంత్రి పదవే కాని భారత రాష్ట్రపతి పదవి కాదు. ఈ పోలిక చాలా లోతైనది. ఎందుకంటే అమెరికా అధ్యక్ష తరహా వ్యవస్థలో ఆయనే వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. భారతదేశంలో ఆ వాస్తవ అధికారాలన్నీ, ఆ శక్తి, ఆ ప్రభావం ప్రధానమంత్రి చేతిలోనే కేంద్రీకృతమై ఉన్నాయని అంబేడ్కర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. మన రాష్ట్రపతి నామమాత్రపు అధినేత అయితే ప్రధాని వాస్తవ అధికార కేంద్రమని చెప్పడానికి ఇంతకంటే బలమైన ఆధారం మనకు దొరకదు. మన విశ్లేషణలో చివరి దశకు వచ్చాం. ఈ విభాగంలో మనం కొన్ని వాస్తవ ఉదాహరణలను, ప్రత్యేక సందర్భాలను మరియు ప్రధానమంత్రికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ ఆర్టికల్స్ను పరిశీలిద్దాం. ఇది మనం ఇప్పటివరకు నేర్చుకున్న అంశాలను మరింత బలపరుస్తుంది. మన సమాఖ్య రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన అంశమేమిటంటే రాష్ట్ర స్థాయి నుండి జాతీయ నాయకులుగా ఎదగడం. ఇప్పటివరకు మన దేశంలో 6 వ్యక్తులు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన తర్వాత దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు. వారు మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, పివి నరసింహారావు, హెచ్డి దేవేగౌడ మరియు నరేంద్ర మోడీ. రాష్ట్ర స్థాయిలో పరిపాలనలో అపారమైన అనుభవం గడించిన వీరు ఆ అనుభవాన్ని జాతీయ రాజకీయాలకు తీసుకువచ్చారు. ఇది భారత సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు మనం ఆపద్ధర్మ ప్రభుత్వం లేదా కేర్టేకర్ గవర్నమెంట్ అనే ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ సాంప్రదాయాన్ని అర్థం చేసుకుందాం. ఈ పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇది కేవలం ఒక ఆచరణాత్మక అవసరం. దేశంలో ఒక్క క్షణం కూడా ప్రభుత్వం లేకుండా ఉండకూడదు. అందువల్ల లోక్సభలో విశ్వాసం కోల్పోయినప్పుడు లేదా లోక్సభ రద్దయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాత ప్రభుత్వమే తాత్కాలికంగా కొనసాగుతుంది. దీనినే ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. అయితే దీనికి పూర్తిస్థాయి ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఉండవు. దీని పాత్ర చాలా పరిమితమైనది. ఇది కేవలం రోజువారీ పరిపాలనా వ్యవహారాలను మాత్రమే చూసుకోవాలి. ఎటువంటి పెద్ద విధాన నిర్ణయాలు తీసుకోకూడదు, కొత్త పథకాలను ప్రకటించకూడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి లోక్సభ జవాబుదారీతనం ఉండదు. కాబట్టి ఇది తన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ పరిమితులు ఉన్నాయి. చివరగా ప్రధానమంత్రి, మంత్రిమండలికి సంబంధించిన కీలకమైన రాజ్యాంగ ఆర్టికల్స్ను ఒక్కసారి చూద్దాం. ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి ప్రధాని నేతృత్వంలో ఒక మంత్రిమండలి ఉంటుందని చెబుతుంది. ఆర్టికల్ 75 మంత్రుల నియామకం, పదవీకాలం మరియు సమిష్టి బాధ్యత గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 77 ప్రభుత్వ కార్యకలాపాలు ఎలా నిర్వహించబడాలో చెబుతుంది. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి సమాచారం అందించడంలో ప్రధాని యొక్క విధులను నిర్దేశిస్తుంది. ఇక ఆర్టికల్ 88 మంత్రులకు పార్లమెంట్ ఉభయ సభలలో మాట్లాడే హక్కును కల్పిస్తుంది. ఈ 5 ఆర్టికల్స్ మన కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క సంపూర్ణ రాజ్యాంగ చిత్రాన్ని మన ముందుంచుతాయి. ఈ సుదీర్ఘ విశ్లేషణ తర్వాత ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం చూసినట్లుగా ప్రధానమంత్రి చేతిలో అపారమైన అధికారం కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో ఆధునిక భారత రాజనీతి వ్యవస్థలో ప్రధానమంత్రిని మనం ఎలా చూడాలి? ఆయన కేవలం క్యాబినెట్ అనే కమానుకు కీలకమైన రాయి మాత్రమేనా? అంటే ముందుగా ఉన్న వ్యవస్థలో ఆయన ఒక ముఖ్యమైన భాగం మాత్రమేనా? లేక ఆయన వ్యక్తిత్వం, రాజకీయ శక్తి ఆధారంగా ఆ కమానే మొత్తం ఆయన చుట్టూ పునర్నిర్మించబడిందా? అంటే వ్యవస్థలో ఆయన ఒక భాగమా, లేక వ్యవస్థే ఆయన చుట్టూ తిరుగుతుందా? ఈ ప్రశ్న భారత పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రి పాత్ర యొక్క నిరంతరం పరిణామం చెందుతున్న స్వభావంపై లోతుగా ఆలోచించమని మనల్ని ప్రోత్సహిస్తోంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.